నెల్లూరులో విశ్వసాయి పాఠశాలల ఆధ్వర్యంలో లక్ష్మీపురంలో ఉన్న విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పెద్ద ర్యాలీలో విశ్వసాయి విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఎం నాగార్జున రెడ్డి, ఎఫ్ఆర్ఓ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం విద్యార్థుల చేత పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఉన్న విశ్వసాయి పాఠశాల క్రీడా మైదానంలో డిఎఫ్ఓ విద్యార్థులతో కలిసి అనేక అవెన్యూ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, డైరెక్టర్లు జి కృష్ణమోహన్, వై శివసంకేత్, డీన్ రఘురాం, ప్రిన్సిపల్స్ తదితర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. All of you raise your voice, please. Come on. Think green. Think green. Direct green. Think green. Recycle. Reduce. Reuse. 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 Recycle. Recycle. Save our health. Save our health. Save our planet. Say no to plastic. Go green. Go green. Go green. Go clean. Go clean. Go green. Go green. Go clean. Go clean. Go green. Go green. Go green. Go green. Some shade plant, etc. Whatever plant you want, you can. The living will come. Use it. Make that plant for the teacher also. So give a big hand for applause. నమస్కారం అండి. ఈరోజు మనం విశ్వసాయి స్కూల్ నెల్లూరులో ఉన్నాము. మనతో పాటు కృష్ణమోహన్ గారు డైరెక్టరు, శివశంకర్ గారు, రఘురామ్ గారు ప్రిన్సిపల్ ఉన్నారు. నా పేరు నాగార్జున రెడ్డి, రీజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నెల్లూరు, సోషల్ ఫారెస్ట్రీ. ఈ దినం మేము ముఖ్యంగా ఇక్కడ కలుసుకోవడం ఏంటంటే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచమంతా ఈ దినాన్ని జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము విశ్వసాయి స్కూల్ని ఎన్నుకున్నాము. ఆ పిల్లలతో ర్యాలీలు ప్లస్ ప్లాంటింగ్ ప్రోగ్రాము అరేంజ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే పర్యావరణము బాగా దెబ్బతినిపోతుంది. దానిలో భాగంగా చెట్లు నాటవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది కాకుండా ఇంకా ప్లాస్టిక్ ఒక సమస్య ఉంది. ఆ ప్లాస్టిక్ సమస్య విధంగా ప్లాస్టిక్ను వాడడం తగ్గించాలి, రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి. ఆ విధంగా చేస్తూ పోతే ప్లాస్టిక్ని తగ్గించుకుంటూ మొక్కలు పెంచుకుంటూ పోవాలి. అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ కూడా ఈరోజు పార్ట్. వాటర్ను కూడా మనం వేస్ట్ చేయకూడదు, ప్లస్ కాలుష్యం చేయకూడదు. వాయువును కూడా అలాగే కాలుష్యం చేయకూడదు. ఈ మూడింటిని కంట్రోల్ చేయాలంటే అన్నిటికీ చెట్లు పెంచడం ఒకటే. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ప్రపంచంలో జనాభా పెరిగిపోతుంది, అదే ఆ రేసులో చెట్లు పెరగడం లేదు. మనం జనాభా పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒకటే ఒక మిషను చెట్టు. కాబట్టి చెట్లు నాటాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. కాబట్టి ఈ దినము మన పిల్లలతో ఎక్కువ భాగం చెట్లు నాటిస్తాము, చెట్లు నాటిస్తూనే ఉంటాము. అది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పుడు సీడ్ బాల్ ప్రిపరేషన్ చేసింది. 2.5 కోటి. వాటిని వర్షాలు వచ్చే ముందు సీడ్ డిస్పర్సలు పిల్లలతోనూ, ఎన్జిఓలతోనూ, ప్రజలతోనూ చేయిస్తాం. అది కూడా కాకుండా సీడ్ కూడా డిస్పర్సల్ చేస్తాం. వర్షాకాలంలో ప్లాంటేషన్ చేస్తాం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన జిల్లాలో 22% అటు ఉంది. అవుట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా 8% ఉంది. దాదాపు 30% ఉంది. దీన్ని 50% చేయాలంటే ఖచ్చితంగా రిజర్వ్ ఫారెస్ట్ బయట పక్క ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఈ స్కూల్ పిల్లలు, ఎన్జిఓలు, అగ్రికల్చర్ ఫార్మర్స్ వీళ్ళంతా దీంట్లో భాగస్వాములు అవుతారు. ఈ ప్రపంచ పర్యావరణ సందర్భంగా సీడ్ బాల్ ప్రిపరేషన్లోను, సీడ్ డిస్పర్షన్లోను, మొక్కలు నాటడంలోనూ నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఏకమై నెల్లూరు జిల్లా యొక్క అటవీ విస్తీర్ణాన్ని పెంచుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా
విశ్వసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఉన్న 3 స్కూల్స్, విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిల్డ్రన్స్ పార్క్, విశ్వసాయి లేటెస్ట్గా లాంచ్ చేసిన విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లక్ష్మీపురం బ్రాంచ్ కూడా నుంచి ఆల్మోస్ట్ 100 ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మోర్ దాన్ 150 స్టూడెంట్స్ అలాంగ్ విత్ మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నాగార్జున రెడ్డి గారు సార్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 150 స్టూడెంట్స్కి పైగా ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఎన్వైరన్మెంట్ కాన్షియస్నెస్ని స్టూడెంట్స్లో ఒక అకాడమిక్తోనే కాకుండా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అంటే ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ దట్ విల్ హెల్ప్ విత్ ద ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ అండ్ నేషన్కి సంబంధించి వాళ్ళు చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీని పెంచడానికి ఈరోజు ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా మనందరికీ తెలిసిందే, రీసెంట్గా రిలీజ్ అయిన న్యూస్లో కానీ చూస్తున్నా కానీ ఎల్ నీనో ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ వరల్డ్ స్థాపించిన కాడి నుంచి ఇప్పుడు ఈ ఇయర్ రాబోయే సంవత్సరంలో ది హయ్యెస్ట్ అండ్ మోస్ట్ సివియర్గా ఉండబోతుందని మనం హెచ్చరికలు చూస్తూ ఉన్నాం. ఇలాంటి టైంలో చిన్నప్పటి నుంచే పిల్లలకి అవగాహన క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం యాజ్ సిటిజన్స్ ఆఫ్ ద నేషన్ మన రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసుకుంటూ కొత్త మొక్కల్ని ప్లాంట్ చేస్తుంటూ కాంక్రీట్ బిల్డింగ్స్ ఇవి ఎక్కువ పెరిగిపోతూ ఉండంటే దాటిని బ్యాలెన్స్ చేయాలంటే ది ఓన్లీ వే దట్ వీ కెన్ ట్యాకిల్ దిస్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఇస్ త్రూ ప్లాంటింగ్ మోర్ ట్రీస్. ఈరోజు అదే ఒక మోటివ్గా పెట్టుకొని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళ సపోర్ట్తో ఆల్మోస్ట్ ఒక 150 ప్లాంట్స్ని కూడా ఈరోజు నాటడం, అట్ ద సేమ్ టైం ఈ కాన్షియస్నెస్ని అవేర్నెస్ని పెంచడానికి ఈ లక్ష్మీపురం ఏరియాలో ఒక 1 కిలోమీటర్ ర్యాలీ విత్ ఆల్మోస్ట్ 250 స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ our faculty members తో చేయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. On this World Environment Day, we request all the citizens of our nation to be conscious and put their effort in making sure that our nation becomes the best example in developing the nature and supporting the nature. Once again, to our district forest officer garu, వాళ్ళ సిబ్బందికి, మా ఫ్యాకల్టీ మెంబర్స్కి, మా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఎవరైతే ఈరోజు పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ we would like to wish everybody happy World Environment Day. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు పట్టణంలో విశ్వసాయి విద్యా సంస్థలు స్కూల్స్ విభాగంలో దాదాపు 3 పాఠశాలలను ప్రారంభించడం జరిగింది. మాకు మాగుంట లేఅవుట్లో విశ్వసాయి ఒక స్కూల్ ఉంది, చిల్డ్రన్స్ పార్క్లో ఉంది. ఇక్కడ లక్ష్మీపురంలో 2026-27 సంవత్సరానికి కొత్తగా పాఠశాలను ప్రారంభించడం జరిగింది. నేను స్కూల్స్ విభాగంలో అకాడమిక్ డీన్గా పనిచేస్తున్నాను. నా పేరు రఘురాము. మొదటి నుంచి విశ్వసాయి విద్యా సంస్థలు పిల్లల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రతి సందర్భంలో కూడా ఒక వరల్డ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, డ్యాన్సు, చదువుతో పాటుగా పిల్లలకి క్రీడా విభాగంలో కానీ మా డైరెక్టర్సు, చైర్మన్ గారు ఎప్పటికప్పుడు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీ కార్యక్రమంలో భాగంగా మేము డిఎఫ్ఓ గారిని నాగార్జున రెడ్డి గారిని, సోషల్ ఫారెస్ట్ విభాగంలో ఉన్నటువంటి నాగార్జున రెడ్డి గారిని మేము అప్రోచ్ అయ్యాము. వారు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో ఎన్నో బిజీగా ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా పాల్గొని మా అందరికి కూడా మొక్కలు అందజేసి క్యాప్స్ అందజేశారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గతంలో కూడా ప్రత్యేక సందర్భాల్లో అనేకసార్లు మొక్కలు కూడా వాళ్ళు అందజేశారు. భవిష్యత్తులో కూడా వారి నుంచి ఇలాంటి సహాయ సహకారాలు కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో విశ్వసాయి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు, డైరెక్టర్స్ జి కృష్ణమోహన్ గారు, అదేవిధంగా శివసంకేత గారు ప్రత్యక్షంగా పాల్గొని మాకు స్కూల్ ఉపాధ్యాయులకి, సహచరులకి అందరికీ కూడా ప్రోత్సాహాన్ని అందజేశారు. భవిష్యత్తులో కూడా పిల్లలకి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను చక్కని విద్యను అందజేస్తామని తెలియజేసుకున్నాను. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.